దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగును కాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వాక్య భాగం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఏలయనగా అనే మాటతో ప్రారంభించబడ్డది ఈ వాక్య భాగం. ఏలయనగా అంటూ నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్టు నేను ఆశీర్వదించును గనుక నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు, వారిని నువ్వు ఏలుదు కానీ వారు నీ మీద ఏలపాటు చేయలేరు. కనుక ఏలయనగా అనే మాటను మనము ముందు వాక్యం 5వ వాక్యం గమనిస్తే అక్కడ కూడా ఏం రాయబడ్డదంటే, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండనే ఉండరు అని ఏలయనగానే మాట ప్రారంభించాడు. మనలో బీదలు, మీలో అంటే అర్థం సంఘములో అని అర్థం. మీలో అంటే సంఘములో బీదలు ఉండరు కానీ దేశములో బీదలు ఉంటారు. దేశములో బీదలు ఉండక మానరు. చూడండి, ఇదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో 11వ వాక్యం చూడండి. ఈ 11వ వాక్యం ఏం చెప్తుంది? బీదలు దేశములో ఉండక మానరు. దేశములో బీదలు ఉంటారు, పేదవారు దేశంలో ఉంటారు, సహజం. కానీ సంఘములో ఉండరు. కానీ ఈ రోజున సంఘంలో పేదవారు ఉండడానికి గల కారణం ఏంటి? దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞను అనుసరించకపోవడమే. మరికొంతమంది దేవుని ఆజ్ఞను అనుసరించకపోయినా, దేవుని ఆజ్ఞను ధిక్కరించినా ఆశీర్వదించబడుతుంటారు. దానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనకు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి, ఆజ్ఞలు గైకుంటే మనం ఆశీర్వదించబడతాం, ఏలుబడి చేస్తాం, అప్పు ఇచ్చే స్థితికి తీసుకొస్తాం దేవుడు. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞను మనం ధిక్కరించి విస్మరించి గైకొనకపోయినా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఇతరులను మనం ఏలుబడి చేసే కెపాసిటీ మనకిస్తాడు. ఈ 2 ఉంటాయి. ఉదాహరణ గమనించండి, మన దేశ ప్రధానిని, ముఖ్యమంత్రులను, ఇక వేరే వేరే నాయకులను గమనించండి. వారందరూ నిజదేవుడైన యేసును నమ్మారా? వారందరూ ఆజ్ఞలు గైకుంటున్నారా? లేదు కదా. వారు మనం ఏలుబడి చేయట్లేదు. కనుక ఈ లాజిక్ను చాలామంది మర్చిపోయి ఇంకా పాపిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాడు తప్ప పాపి మారుమనసు పొంది దేవుని వైపు తిరగడానికి ఇష్టపడట్లేరు. కనుక దేవుని ఆజ్ఞలు గాయకొని ఆయన మాటను శ్రద్ధగా విని లోబడి నా జీవితంలో కలిగే ఆశీర్వాదము అది పరసంబంధమైనది, అది నిత్య సంబంధమైనది, నిత్యానందానికి సూచన అది. కానీ దేవుని కట్టడ, దేవుని మాట వినకుండా కలిగే ఆశీర్వాదము అది నరకయాతన కలిగినది, అది నరకానికి మనం తీసుకెళ్తుంది. కనుక ఈ రోజైనా ప్రభువును నమ్మిన మనం మన ఆత్మీయ జీవితంలో, మన సమయంలో, మన సంపాదనల అన్నిట్లో దేవుడు మనకిచ్చిన యావత్తులో అనే మాట గమనించాలి మీరు ఎప్పుడు. కానీ చాలామంది భక్తులు ఈ యావత్తు అనేది గమనించకుండా ఏదో కొంత దేవునికి ఇవ్వాలన్న భావన కలిగి ఇస్తున్నారు. అలాంటి వారు పరలోకం కాదు కదా, ఏ లోకానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండని పరిస్థితి కలిగి మనమే తెచ్చుకుంటున్నాం. ఆ వాక్య భాగం ఆదికాండం 28వ అధ్యాయంలో చివరి మాట 22లో రాయబడ్డది. 28లో 22, మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నువ్వు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యంగా నీకు చెల్లించదని మొక్కుబడి చేసుకున్నాను. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అందరము ఆయన మనకిచ్చే యావత్తులో ఆయనకు 10వ భాగం ఇవ్వడానికి ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. లేకుంటే నీకున్న డబ్బు నీకు క్షేమము, మేలు, ఉపయోగకరంగా ఉండదు. అది చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుందని
దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మన సమయంలోనూ మన సంపాదన యావత్తులోనూ 10వ భాగము ఆయన సొత్తు. అప్పుడే మనము నిజమైన ఏలుబడి చేసే వారంగా, అంటే మాదిరికరమైన జీవితం కలిగిన వారంగా ఉంటాము. అలాంటి కృప ప్రభు మనకు కనుకరించి మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇది నా వాగ్దానము నెరవేర్పు కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.